నమస్తే వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ నేను మీ ఉపేందర్ ఈరోజు ఇంటర్వ్యూలో చాలా ప్రత్యేకమైన వ్యక్తిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకు ప్రత్యేకం అంటున్నా అంటే తన జీవితం అంతా కూడా ఎలాంటి సమస్యలైనా సామాజిక ఉద్యమాలతోటే సాధ్యమని చెప్పి తన జీవితంలో బలంగా నమ్మేటువంటి వ్యక్తి ఒక పేద బడుగు బలహీన వర్గాల గిరిజన ప్రాంతాల నుంచి వచ్చి అత్యంత పై స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ గుగులోత్ శంకర్ నాయక్ గారు ఆర్టీఐ మాజీ కమిషనర్ సార్ ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు అనేక అంశాలు ఉన్నాయి మాట్లాడేది ముందుగా సార్ని వెల్కమ్ చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే ఉపేందర్ గారు అదేవిధంగా మీ సిగ్నేచర్ స్టూడియోకి ధన్యవాదాలు ఎందుకంటే గతంలో అనేక ఆర్టీఐ కమిషనర్ హోదాలో చాలా సంస్థలకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది లేట్గా అయినా లేటెస్ట్గా మీతో పాలు పంచుకుంటున్నందుకు చాలా సంతోషకరం ముందుగా మీకే మేము ధన్యవాదాలు చెప్పాలి సార్ అడగంగానే మీ విలువైన టైం మాకు ఇచ్చారు మీరు సో ఎట్లా నడుస్తుంది సార్ రోజులంతా బాగుందా హ్యాపీ సమాజాన్ని అన్ని కోణాల్లో చూస్తున్నాం జరుగుతున్న పరిణామాల్ని అంశాల వారీగా అధ్యయనం చేసుకుంటూ గమనిస్తూ ఉన్నాం ఎట్లా బాధ అనిపించిందా సార్ ఏమన్నా ఆర్టీఐ మాజీ కమిషనర్ అనగానే అరే ఇంకొకసారి గవర్నమెంట్ వచ్చుంటే ఇంకా పెద్ద స్థాయిలో ఉంటుండే ఎమ్మెల్సీనో ఎమ్మెల్యేనో ఏదో ఉంటుండే కదా ఇప్పుడు మాజీ అయిపోయినా అని అట్లేమన్నా కలవరం ఉందా అంటే ఇండియాలో యంగెస్ట్ ఆర్టీఐ కమిషనర్ అతి పిన్న వయసులోనే సార్ హిస్టరీలో ఒక స్థాయికి తారాస్థాయికి ఎదిగిన తర్వాత అదే టెంపో అదే స్థాయిని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేది కొన్ని వర్గాల వ్యక్తులకు ఉంటుందేమో ఫ్యాక్ట్ సార్ కానీ మనం సాదాసీదాగా పెరిగి సాదాసీదాగా ఒక మారుమూల తండా ప్రాంతం నుండి అంచెలంచెలుగా దశల వారీగా అందులో సామాజిక ఉద్యమాల్లో కావచ్చు విద్యార్థి ఉద్యమాల్లో కావచ్చు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కావచ్చు అన్ని అంశాల వయసుగా అన్ని చూసుకుంటూ వచ్చాం కాబట్టి పెద్దగా బాధ ఏం లేదు మనకు ఒక బాధ్యత మన కర్తవ్యం మనం ముందుకు వచ్చినప్పుడు వాటిని సమర్థవంతంగా పనిచేయడమే మన కర్తవ్యం అది నమ్మిన వ్యక్తిగా ఏదైతే ఆర్టీఐ కమిషనర్గా సేవలు అందించినప్పుడు శంకర్ నాయక్ కానీ నేను అనుకునేది ఏంటంటే మనం ఎక్కడున్నా మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి మనకంటూ ఒక జీవన శైలి ఉండాలి సమాజంలో మనకున్న అవకాశాలని సమాజాన్ని ఏ విధంగా చేరువవ్వడానికి మనం ప్రయత్నం చేయాలనేది బాగా అబ్జర్వేషన్ చేశాను ఆ దిశగా పనిచేశాను ఇందాక అతి చిన్న వయసులో నేను ఆర్టీఐ కమిషనర్ అన్నారు మీరు ఆర్టీఐ కమిషనర్ అయ్యేనాటికి మీ వయసు ఎంత సార్ 32 కంప్లీట్ అయ్యి 33లో నేను అడిగేశాను 3కే కమిషనర్ అయిపోయారు మీరు అప్పటికే నేను పిహెచ్డి డాక్టరేట్ కంప్లీట్ చేశాను అప్పటికే అతి చిన్న వయసులోనే సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ సీటు కొట్టాను అక్కడ స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్లో కూడా చైర్మన్గా సేవలు అందించాను హాస్టల్స్కి చిన్న స్థాయి నుండే ఎన్సీసీ సీనియర్ అండర్ ఆఫీసర్ ఎన్సీసీ అంటే యూనిటీ అండ్ డిసిప్లిన్ క్రమశిక్షణతో అది కూడా 11 ఆంధ్ర బెటాలియం నుండి ఆర్డీ పరేడ్ చేసేసి దేశంలో ప్రధానమంత్రి రాష్ట్రపతి పరేడ్ గ్రౌండ్లో మనం సేవలు అందించి ఒక దేశ సేవకుడిగా మనకు ఒక మంచి డిసిప్లిన్ ఆర్మీ ట్రైనింగ్ అట్లా దశల వారీగా ఆ డిసిప్లిన్ని ఆ క్రమశిక్షణని నేర్చుకొని మన జీవితంలో అలవర్చుకొని మనం ఎక్కడున్నా మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి ఏ పని చేసినా మనం 10 మందికి ఆదర్శంగా నిలబడాలి అనే ఒక ఏదైతే ఆ ఎన్సీసీలో కానీ విద్యార్థి నాయకుడిగా కానీ మనం నేర్చుకున్న ఆ వరవడి నా జీవితాన్ని అలవర్చుకొని దశల వారీగా అంచెలంచెలుగా ఎదగడానికి చాలా దోహదపడిందని నేనైతే నమ్ముతున్నాను సార్ ఇప్పుడు అతి చిన్న వయసు అంటే దాదాపు 33 ఏళ్లకే కేసీఆర్ గారు మిమ్మల్ని నమ్మి ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని కమిషనర్గా ఎన్నుకుంది అని అంటే ఇంత చిన్న వయసులో కేసీఆర్ గారికి మీలో ఏం ప్రత్యేకత కనిపించింది అయితే విషయం ఏంటంటే నేను విద్యార్థి దశ నుండి ఇప్పుడు అన్నట్టు ఎన్సీసీ కానీ సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్గా కానీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల మలిదశ తెలంగాణ ఉద్యమంలో అంటే సామాజిక ఉద్యమం విద్యార్థి ఉద్యమకారుడిగా ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిస్తున్న క్రమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అటు విద్యార్థి జేఏసీ కావచ్చు తెలంగాణ జేఏసీ కావచ్చు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపులు కావచ్చు రాష్ట్ర సాధనతోనే తెలంగాణకు ఒక దశ దిశ అనే ఒక మంచి జరుగుతున్న మూమెంట్లో మనం కూడా మనకంటూ ఒక ప్రత్యేకతను చూపించడం మనం కూడా పాదయాత్రల్లో సైకిల్ యాత్రలో బస్ యాత్రలో అదేవిధంగా మనం కలం ద్వారా గలం ద్వారా తెలంగాణ సమాజాన్ని చైతన్యపరచడంలో మనం కృషి చేయడం ఒక సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్గా కావచ్చు లేకపోతే ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్ పొందిన క్రమంలో
అనేక విధాలుగా నేను క్రియాశీల పాత్ర పోషించాను. ఆనాడు ఈ గిరిజన సమాజానికి కావచ్చు, వెనుకబడిన వర్గాల ప్రజలకు కావచ్చు, అనేక వ్యాసాలు రాయడం, అనేక గలం ద్వారా వివిధ రూపాల్లో సమాజాన్ని చైతన్యపరచడమే కాకుండా 2010వ సంవత్సరంలోనే ఒక గిరిజన కెరటం మ్యాగజిన్ని ఫౌండర్ ఎడిటర్గా సేవలు అందించిన. అంటే ఏది చేసినా సమాజానికి, తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్న నీళ్లు నిధులు నియామకానికి గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి తల్లి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపునిచ్చిన పిలుపును ప్రజలలో చైతన్యం చేయడానికి, ప్రజలకు చేరు అవ్వడానికి మనమంతా మనం కృషి చేయడం, ఆ కృషిని ఆనాటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, పడ్డ నోటిఫికేషన్లో మనం అప్లై చేయడం, వారు మా ప్రొఫైల్ని చూసి ఆ అవకాశం కల్పించారని నేను అదృష్టంగా భావించాను. ఎట్లా సార్ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి? ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటే ఆనాడు ఉద్యమ పరిస్థితులు ఏంది? ఎలాంటి పరిస్థితులు మీరు అవరోధించారు? అంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అనేక కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు కలిసి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జాయింట్ యాక్షన్ కమిటీలో భాగంగా సెంట్రల్ యూనివర్సిటీ 2వ సంవత్సరం అంటే ఎంఏ సెకండ్ ఇయర్ చదువుతున్న క్రమంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థి ఉద్యమకారులతో కలిసి క్రియాశీల పాత్ర పోషించాడు. అదేవిధంగా ఆ జేఏసీలో పెడమర్తి రవి కావచ్చు, రాజారాం యాదవ్ గారు కావచ్చు, రాజేష్ నాయక్ కావచ్చు, మా నెహ్రూ నాయక్ కావచ్చు, అనేక మంది విద్యార్థి నాయకులతో కలిసి మనం ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించడం, ఆ ఉద్యమంలో పాదయాత్రలో కానీ ఎక్కడైనా అవకాశం దొరికినప్పుడు వేదికల దగ్గర కానీ ప్రజలను చైతన్యపరచేటప్పుడు కానీ తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం, ఆనాడు ఆంధ్ర పెత్తందారులా జరుగుతున్న కుట్రలను, కుతంత్రాలను తిప్పికొట్టడం కోసం మనదైన శైలిలో మనం మాట్లాడే తీరు విధానాన్ని చూసి చాలా చురుకుగా ఉన్నాడు అనే కోణంలో కూడా విద్యార్థి నాయకులు కూడా నన్ను ప్రోత్సహించడం, నేను కూడా చివరి వరకు ఏ కార్యక్రమంలోనైనా ఉండడం, అవన్నీ కొంచెం మనకు కలిసి వచ్చినాయి. వాటిని కూడా మనం అక్షర రూపంలో కూడా సమాజాన్ని చైతన్యపరచడానికి వ్యాసాలు రాయడం, అదేవిధంగా మనకున్న గిరిజన కెరటం అనే మ్యాగజిన్ ద్వారా అనేక వ్యాసాలని వెలుగులోకి తీసుకురావడం, అట్లా అనేక అంశాలు మనకు కొంచెం దోహదపడ్డాయని భావిస్తుంది. మీతో ఉద్యమ సహచరులుగా ఉన్న చాలామంది వ్యక్తులు పిడమర్తి రవణకు 2-3 సార్లు కార్పొరేషన్ ఇచ్చారు, 2-3 సార్లు ఎమ్మెల్యే ఇచ్చారు, గాదర్ కిషోర్ గారికి ఎమ్మెల్యే ఇచ్చారు, బాల్క సుమన్ గారికి ఇట్లా గెలిచిన అంటే ఎవరి వాళ్ళకి ఇచ్చారు. అవును. పర్టికులర్గా శంకర్ నాయక్ అనే వ్యక్తి ఆర్టీఐ కమిషనర్గా ఉంటేనే సూటబుల్ అని చెప్పి ఆ ఆలోచన వారికి తట్టింది అని అంటే ఏంది అనేది ప్రశ్న. అయితే మనం గతంలో కూడా దానికన్నా ముందు అనేక సోర్సెస్ నన్ను 2-3 సందర్భాల్లో నా మీద వేరు పోస్టులకు ఎస్టీ కమిషన్ కావచ్చు, లేకపోతే ఇతర పోస్టుల గురించి దగ్గరకు రావడం, ఇస్తామని చెప్పడం, ఇవ్వకపోవడం, ఆ తర్వాత మనల్ని మన చదువులు, మన క్వాలిఫికేషన్లు, ఆ నోటిఫికేషన్ పడడంలో మనం అప్లై చేయడం, అన్ని అంశాలు అటు చదువు విషయంలో కావచ్చు, లీగల్ అంశాలు కావచ్చు, ఒక జర్నలిస్ట్ అన్ని అంశాలు కలిసి రావడం, ఆ నోటిఫికేషన్లు అప్లై కావడం, అదేవిధంగా ఎస్టీగా ఉండడం, అన్ని అంశాలు మనకు కలిసి రావడంతో పాటు ఆనాటి ప్రభుత్వంలో ఆ చోటు దక్కడం, ఆ గౌరవాన్ని కూడా నిలబెట్టుకోవడంలో కూడా నా వంతు నేను చాలా చక్కగా పనిచేశానని భావిస్తున్నాను. ఎన్నేళ్ళుగా ఆర్టీఐ కమిషనర్ కొనసాగింది సార్? ఇది 3 సంవత్సరాలు ఉంటుంది. ఆర్టీఐ అనేది జ్యుడిషియల్ పోస్టు, రాజ్యాంగబద్ధమైన పోస్టు. దీనికి ఒక నోటిఫికేషన్ ఉంటుంది, గవర్నర్ ఆర్డినెన్స్ ఉంటుంది, ఆ ఆర్డినెన్స్ ప్రకారమే నియామకం జరుగుతుంది. 3 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాల కాలం విజయవంతంగా మనం పూర్తి చేశాం. ఆర్టీఐలో కూడా మనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించాను. గతంలో ఆర్టీఐ కమిషనర్లు అంటే ఏసీ రూమ్లకు, ఏసీ గదులకే పరిమితం అయ్యేవారు. కానీ మనం అలా కాకుండా మనం కమిషనర్గా బాధ్యత చేపట్టి ఏదైతే సమాచార హక్కు చట్టం యొక్క లక్ష్యాలు, దానికి ఒక పద్ధతులు, విధానాలు ఉన్నాయో అవి క్షేత్రస్థాయిలో ఆ ఫలాలు చెందాలని జిల్లా స్థాయిలో, జిల్లా కలెక్టరేట్లోనే కమిషనర్ కోర్టును నిర్వహించేసి అక్కడే దరఖాస్తుదారులను, అక్కడే అప్పిలేట్ అథారిటీ పిఐఓలను పిలిపించి అక్కడే కేసులు పరిష్కారం చేసి ప్రజలకు ప్రయోజనం జరిగే విధంగా పనిచేశాను. చేయడమే కాకుండా అక్కడున్న పౌర సమాచార అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులకు చాలామందికి ఏంటంటే ఈ సమాచార హక్కు చట్టాన్ని సంబంధించిన అరకొర అవగాహన ఉండడం, వాటి మీద శిక్షణ లేకపోవడం, వాటి మీద అవగాహన లేకపోవడం వల్ల వారికి శిక్షణ తరగతులతో పాటు ఏ విధంగా సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయాలి, ఏ విధంగా సమాచార హక్కు చట్టం ఉపయోగాలు ఉన్నాయనే అంశాల మీద కూడా అనేక తరగతులు, శిక్షణలు తీసి సమాజాన్ని చైతన్యపరచడానికి మనం చేసిన కృషి నేటికి అవి చాలామంది ఎక్కడ కలిసిన
సార్ మీ హయాంలో మీరు చాలా మంచి కార్యక్రమాలు చేశారు, చెప్తుంటారా అట్లా? చాలా కేసులు పరిష్కారం చేశారు, ఆ కేసులు పరిష్కారం చేయడం వల్ల మాకు న్యాయం జరిగింది, లేకపోతే మాకు ఆ రోజుల్లో మేము సమాచారం కోరితే అవి ఏమనిపిస్తుంటుంది సార్? ఎవరన్నా మీ పట్ల న్యాయం పొందిన బాధితులు ఉంటారు కదా, వాళ్ళు అట్లా చెప్తున్నప్పుడు మీకు చాలా మంచి సందర్భం అనిపిస్తుంది. అంటే మనం కూడా ఈ వెనుకబడిన వర్గాల సమాజంలో ఎదుర్కొన్న సమస్యలను చూసిన బిడ్డలంగా ఈ సమస్య పరిష్కారం చేసే గొప్ప అరుదైన అవకాశం దొరకడం చాలా సంతోషదాయకం. సేమ్ టైం ఏంటంటే ఆ విషయాలు చెప్పినప్పుడు వాటిని అర్థం చేసుకొని పరిష్కారం చేసే సాహసోపరితమైన నిర్ణయాలు కూడా గొప్పే. ఇప్పుడు కమిషన్ సీట్లో ఉన్న తర్వాత ఒక సమస్య మన దృష్టికి వచ్చిందంటే దాన్ని అర్థం చేసుకొని చాకచక్యంగా పరిష్కారం చేయాలనేది కూడా చాలా బాధ్యత కలిగిన విషయం. కాబట్టి అలాంటి అంశాలు పరిష్కారం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది రైతులు వాళ్ళకు న్యాయమైన పరిణామాలు, న్యాయమైన డిమాండ్లు ఉన్నా అవి కొంతమంది అధికారులు ఆ సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టడం జరుగుతుంది. వాటిని వెలుగులోకి తీసుకొస్తే అతనికి న్యాయం జరుగుతుంది. అనేక అక్రమాలు, అవినీతులకు పాల్పడే అధికారుల చిట్ట వెలుగులో వస్తుంది. దాని ద్వారా ప్రజలకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. అసలు సమాచార హక్కు చట్టం అంటేనే అధికార యంత్రాంగంలో ఒక హడలు పుడుతుంది. అట్లాంటి సమాచార హక్కు చట్టం ద్వారా అనేక మందికి న్యాయం చేయడానికి గొప్ప అవకాశం దొరికిందని భావించవచ్చు. కానీ మీరు ఆర్టీఐగా కమిషనర్ ఉన్న రోల్ సార్, మీ ముందు క్లిష్టమైన పరిస్థితులు, అరే ఇది నేను చేయగలుగుతానా, ఇది నాతో అవుతుందా అని అనుకునే అలాంటి అంశాలు ఏమన్నా, అలాంటి కేసులు ఏమన్నా మీరు ఎలా డీల్ చేసిరు? అలాంటి కేసులు ఏమన్నా మీ దగ్గరికి వచ్చినాయా? సమాచార హక్కు చట్టం అనగానే ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారితనం. అంతే. చాలామంది ఇవాళ జర్నలిస్టులు కానీ, లాయర్లు కానీ, మేధావులు అనేక మంది దీన్ని ఉపయోగించుకొని అనేక అంశాల మీద మాట్లాడుతూ ఉంటారు. కానీ అసలు సమాచార హక్కు చట్టం అంటే ఏంది? ఈ సమాచార హక్కు చట్టాన్ని సామాన్య ప్రజలకు ఒక వజ్రాయుధంగా ఎలా ఉండాలి? ప్రజల్లో, ప్రభుత్వాల్లో దాగిన అక్రమాలు కావచ్చు, అవినీతిని వెలుగులోకి తీసుకురావడానికి కొంతమంది సామాజిక కార్యకర్తలు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ చాలామంది పేద ప్రజలు కానీ, వెనుకబడిన వర్గాలు, నిరక్షరాస్యులు, వాళ్ళకి సమస్యలు ఉన్నా దాన్ని పరిష్కారం చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వ్యక్తులకు సమాచార హక్కు చట్టం గురించి చైతన్యపరచడం, సమాచార హక్కు చట్టం యొక్క గొప్పతనాన్ని మన కలం ద్వారా, గలం ద్వారా వెలుగులోకి తీసుకురావడం, వాటిని ఎలా సద్వినియోగం తీసుకుంటే ఎలా సమస్యలు పరిష్కారం అవుతాయనే విషయంలో మొదటి పని చేశాను. రెండో పని, చాలా ప్రాంతాల్లో, చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో సెక్షన్ 5(1), సెక్షన్ 5(2) ప్రకారం ఆయా కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు పెట్టాలి. కానీ అది చాలా చోట్ల అది జరగలేదు, అసలు లేనప్పుడు వాటి పట్ల నేను జిల్లా టూర్లో, జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు పర్టికులర్గా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఫస్ట్ సెక్షన్ 5(1), 5(2) ప్రకారం ఆయా కార్యాలయంలో పౌర సమాచారాధికారి పేరు, హోదా, ఫోన్ నెంబరు రాయాలి. అప్లేట్ అథారిటీ పేరు, ఫోన్ నెంబర్ అవి రాస్తే ఏంటంటే కామన్ మ్యాన్ వచ్చినప్పుడు ఈ కార్యాలయానికి సంబంధించింది కావచ్చు, మనకు సంబంధించిన ఏమైనా సమాచారం అడగాలంటే ఆ నెంబర్ని చూడగానే వాళ్ళకి అర్థమవుతుంది. దాని ద్వారా సగం సమస్య పరిష్కారం చేశాను. రెండోది, ఎక్కడైనా అధికారుల దగ్గర వెళ్ళి మాట్లాడి సమాచారం పొందాలంటే కూడా గ్రామీణ ప్రాంత ప్రజలు భయపడుతూ ఉంటారు, కొంచెం మొగమాటతో ఇబ్బందులు గురి అవుతారు. అలాంటి వ్యక్తులకు కూడా ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని, ఒక నమ్మకాన్ని వాళ్ళలో నింపడానికి ప్రయత్నం చేశాను. ఆ తర్వాత సమాచార హక్కు చట్టం కమిషనర్ అంటే ఏసీ గదులకే పరిమితం కాదు, మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు, మీకు కోరుకున్న సమాచారాన్ని ఇప్పించడానికి మేము కృషి చేస్తామని ప్రజల్లో విస్తృతంగా ప్రచారంలో తీసుకెళ్లడానికి ప్రయత్నం. ఆ తర్వాత ప్రజలు ఎక్కడో మారుమూల భద్రాచలంలో ఉన్నా కానీ, ఆదిలాబాద్లో ఉన్న మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వివిధ దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు హైదరాబాద్కి రావాలంటే కొన్ని సందర్భాల్లో ఛార్జీలకు డబ్బులు లేని గరీబోళ్లకు మనమే మీ దగ్గరికి వచ్చి మీకు అందుబాటులో కమిషన్ కోర్టు నిర్వహించి సమాచారం అందుబాటులో వచ్చే విధంగా కృషి చేసే ఒక చిన్న కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ విధంగా తీసుకొని రావడం తర్వాత ప్రజల్లో ఒక నమ్మకం, భరోసా, అంటే దరఖాస్తులు, సమస్యలు, కేసులు పరిష్కారం చేయడం శరవేగంగా పెరగడం, సేమ్ టైం మళ్ళీ కేసులు ఫైల్ కావడం, సేమ్ టైం ప్రజలతో పాటు పౌర సమాచారాధికారులు కూడా బాధ్యతను పనిచేయడం. ఎందుకు? ప్రతి కార్యాలయంలో సెక్షన్ 4(1)(b) ప్రకారం 17 అంశాలతో కూడిన రికార్డు, రిజిస్టర్ మెయింటైన్ చేయాలి.
ఈ మధ్యలో ఆన్లైన్. ఇప్పుడు ఉదాహరణ మనం జనగాం కలెక్టరేట్ అనుకుందాం. జనగాం కలెక్టరేట్లో కలెక్టర్ పేరు, జాయింట్ కలెక్టర్ పేరు, అడిషనల్ కలెక్టర్ పేరు, డిఆర్ఓ పేరు, ఆర్డీఓ పేరు, అందరు కార్యాలయం సిబ్బంది పేర్లు ఆన్లైన్లో పెట్టాలి. వారి పేర్లు, వాళ్ళ ఫోన్ నంబర్లు. అదేవిధంగా ఆ కార్యాలయానికి రోజువారీగా పనితీరు, జీతభత్యాలు, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, అంటే ప్రభుత్వం డేటాను ఆన్లైన్లో ఎప్పుడైతే పొందపరుస్తారో ఎవరైనా కావాలనుకున్న వ్యక్తి కొట్టగానే పూర్తి సమాచారం లభ్యం కావాలి. దాని ద్వారా మన సమాచారం ఈ ప్రక్రియ మీరు వచ్చినప్పుడు నుండి మొదలైందా? ముందు ఉంది, కానీ దాన్ని గుర్తు చేయడం చాలా అధికారులు చాలా చోట్ల లేవు కూడా. వాస్తవంగా ప్రభుత్వం ఉన్నంత అధికారులు ఆదేశాలు ఇచ్చినా అది క్షేత్రస్థాయిలో అమలు కాదు. మనం చాలా సందర్భాల్లో ప్రభుత్వ సంక్షేమం ప్రభుత్వాలు ప్రకటిస్తూ ఉంటాయి, కానీ మారుమూల ప్రాంతాల్లో జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కొన్ని అంశాలు అమలు కావు. అమలు కావాలి అంటే పారదర్శకతంగా అధికారులు పనిచేయడంలో కొంత చోట ఒడిదుడుగులు ఉంటాయి. అట్లాంటి అంశాలని మనం వెలుగులోకి తీసుకొచ్చి వాటిని సక్రమమైన మార్గంలో పనిచేయడానికి మనం గుర్తు చేయడంలో మన వంతు మనం కృషి చేశామనేది. ఇప్పుడు ఒకప్పుడు ఆర్టీఐ సమాచార హక్కు చట్టం అని అంటే మీరు అన్నట్టు వ్యవస్థలో కానీ లేదంటే ప్రభుత్వ అధికారులలో జరిగే పారదర్శకతను జస్ట్ ట్రాన్స్పరెన్సీ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం తీస్తుండే. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఆర్టీఐ అని అంటే మీకు కూడా తెలిసే ఉంటుంది, ఏదే అవతల వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి లేదంటే ఇతర అవసరాల కోసం, డబ్బు కోసము, ఇంకో దానికోసము, ఈ రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని ఎక్కువ వాడుతున్నారు కదా. దీని మీద ఏం చెప్తారు మీరు? ఇది చాలా పొరపాటు. అంటే ఆ పరిస్థితులు ఉన్నాయి కదా, చెప్పిన దాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం. తప్పు చేయని ఏ అధికారి భయపడాల్సిన అవసరం ఉండదు. తప్పు చేసిన అధికారి తన తప్పును బయటికి రానియకుండా కప్పిపుచ్చుకోవడానికి ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తారని మనం నిందిస్తున్నామో వారి చేతిలో బలి అవుతారు. తప్పు చేయని ఏ అధికారి అయినా బహిర్గతంగా ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న సమాచారాన్ని బట్టబదలు అంటే వెలుగులోకి తీసుకురావాల్సిన తన బాధ్యత, తన విధి. అందుకోసమే ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారితనం ఉండాలి అనేది. కానీ చాలా మంది అధికారులు ఏం చేస్తారంటే తనకు ఇష్టం వచ్చిన అధికారులకు, తమకు ఇష్టం వచ్చిన కాంట్రాక్టర్లకు, తనకు ఇష్టం వచ్చిన వాళ్లకు నిధులను దుర్వినియోగం చేయడానికి పక్కదోవ అధికార దుర్వినియోగం. ఆ పక్కదోవ పట్టించే క్రమంలో కొంతమంది బయట నుండి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఆ కార్యాలయంలో ఉన్న సిబ్బందులే బయటి వ్యక్తులకు చెప్పి ఈ ఆర్టీఐ దరఖాస్తు చేపించడానికి ప్రయత్నం. చాలా లాజిక్ చూడండి ఇక్కడ. అప్పుడు కార్యాలయంలో ఉన్న రహస్య సమాచారం బయటికి వెళ్తుంది, అది ఆర్టీఐ రూపంలో దరఖాస్తు పడుతుంది. ఆ క్రమంలో తను చేసిన తప్పులను బయటికి రాకుండా కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నిందేస్తారు. తాను సక్రమంగా ఉండి పొరపాటు చేయకుండా ఉన్నది ఉన్నట్టు సజావుగా పారదర్శకంగా పరిపాలన ఇస్తే ఎన్ని దరఖాస్తులు వేస్తే మనకేం కానీ యాజ్ ఎ కమిషనర్గా ఇప్పుడున్న సమాచార హక్కు చట్టాన్ని కేవలం సమాచారం కోసం కాకుండా బ్లాక్మెయిలింగ్ కోసం ఎక్కువ వాడుతున్నారు అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? లేదు, ఇప్పుడు ఎక్కువ శాతం అదే జరుగుతుంది. దాన్ని మనం తప్పుగా ఎక్కడ పరిజ్ఞంలోకి తీసుకోవద్దనే నా అనుభవంతో చెప్తున్నాను. నేను గ్రామీణ నేపథ్యం అన్ని నేపథ్యాలు చూశాను కాబట్టి మాట్లాడుతున్నా. మనం ఇతరుల మీద ఒక అంశంలో నిందలు వేసే ముందు అధికారిగా తన బాధ్యతను, తన విధిని తన పరిధిలో ఉంటే హ్యాపీ. ఎప్పుడైతే ఉండకుండా తన సక్రమ మార్గంలో నడవాల్సిన అధికారి అక్రమ మార్గంలో ఎప్పుడైతే నడుస్తారో ఇలాంటి పరిణామాలు భయపడాల్సి ఉంటే జరుగుతాయి. కొన్ని చోట్ల కూడా మనకు కావాల్సిన సమాచారాన్ని సూటిగా అడగకుండా సమాచారం అడగాల్సింది ఒకటైతే మానసికంగా, ఆర్థికంగా వేరే విధాలు హింసించడానికి కూడా కొన్ని చోట్ల జరుగుతాయి. ఆ జరిగే క్రమంలో కూడా అధికారులు పర్ఫెక్ట్గా ఏ సమాచారం ఉంటే అది ఇవ్వాలి, దాన్ని కూడా చేయాలి. చాలా మందికి కూడా అధికారులు కూడా అందులో ఉండే సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టు ఇచ్చేస్తే అయిపోతుంది. కానీ వాళ్ళు అడిగే సమాచారానికి వీళ్ళు అర్థం చేసుకోక పక్కదారి పట్టియడానికి. ఇక్కడ ఒక అంశం ఏంటంటే సార్, చాలా మంది అధికారులకు కావచ్చు, సామాన్య పౌరులకు కూడా అసలు ఆర్టీఐ అంటే ఏందో తెలియని వాళ్ళు ఉన్నారు. అది ఎక్కడో టీవీలోనో ఫోన్లోనో విని ఆర్టీఐ అనగానే వీళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది. అవును, అది ఏదో పెద్ద అంశం అన్నట్టు. అసలు ఆర్టీఐ అంటే ఏంది? ఆర్టీఐ ఎవరు వేయాలి? ఒక పౌరుడిగా ఆర్టీఐ వేయాలంటే మనకు ఉండాల్సిన అర్హతలు ఏంది? ఒకవేళ ఆర్టీఐ వేస్తే మనకి ఎన్ని రోజుల్లో సమాచారాలు వస్తాయి? ఏం సార్ ఇదంతా? సమాచార హక్కు చట్టం సామాన్య ప్రజలకు ఒక వజ్రాయుధం. సిగ్నేచర్ స్టూడియో ద్వారా ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, సెక్షన్ 7(3) ప్రకారం
చిన్న పిల్లోడి నుండి పండు ముసలోళ్ళ వరకు ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టం సమాచారం పొందే గొప్ప స్వేచ్ఛ ఈ సమాచార హక్కు చట్టంలో పుట్టింది. భారతదేశం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం, స్వాతంత్ర పండగ దినోత్సవం ఏ విధంగా అయితే జరుపుకుంటామో, అక్టోబర్ 12, 2005 సమాచార హక్కు స్వాతంత్ర దినోత్సవంగా మనం భావించాలి. ఈ సమాచారం పొందడం మన బాధ్యత. సెక్షన్ 6(1) ప్రకారం మనకు కావలసిన ఏదైతే సమాచారం ఉందో సూటిగా ఆయా కార్యాలయంలో పౌర సమాచార అధికారి అని ఉంటారు. ఉదాహరణకు గ్రామ పంచాయతీలో ఉచితంగా, మండల స్థాయిలో 5 రూపాయలు, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో 10 రూపాయలు. అదేవిధంగా దారిద్ర రేఖకు దిగువనున్న ఏ ఒక్క ప్రజలైనా తెల్ల రేషన్ కార్డు జోడించి ఆ కార్యాలయం సంబంధించిన పౌర సమాచార అధికారికి నమస్కరించి రాయినది విషయం, సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం నాకు ఈ సమాచారం కావాలి. ఉదాహరణకు కలెక్టరేట్లో ఉన్న కలెక్టర్ గారు ఏ సంవత్సరంలో ఐఏఎస్గా సాధించారు, ఉద్యోగం పొందారు, వారు గతంలో ఎక్కడ చేశారు, లేకపోతే కలెక్టర్ గురించి ఏదైనా, లేకపోతే 2014 నుండి నేటి వరకు జనగాంలో కానీ ఏ జిల్లాల్లో ఎంత బడ్జెట్ వచ్చింది, ఆ బడ్జెట్ ఏ శాఖలకు ఎంత కేటాయించారు, ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించారు. అసలు ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. కానీ చాలామంది దీన్ని అవగాహన లేక చాలామంది దీన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. కానీ ఆర్టీఐని చాలామంది జర్నలిస్టులు కావచ్చు, లాయర్లు కావచ్చు, మేధావులు కావచ్చు, సామాజిక కార్యకర్తలు ఉపయోగించుకొని తమకు కావలసిన పరిజ్ఞానాన్ని నేర్చుకొని సమాజాన్ని చైతన్యపరచడం, ఆర్టికల్ రాయడం, టీవీలో ఇంటర్వ్యూలు, స్టోరీలు చేస్తున్నారు. ఇలా చాలామంది వివిధ సంస్థల టీవీలు కూడా స్టోరీలు మంచి మంచి వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని సంస్థల్లో అక్రమాలు, అవినీతి జరుగుతాయి, కోట్ల కోట్ల కుంభకోణాలు అంటారు. ఆ కోట్ల కుంభకోణాలని వెలుగులోకి తీసుకునే ముందు సబ్జెక్ట్ మూలం నుండి లాస్ట్ వరకు స్టడీ చేసి దాని ఒక స్టోరీ తీసుకుని వెలుగులోకి తీసుకొస్తే ఆ సంస్థకు మంచి గుర్తింపు కూడా ఉంటుంది. కాబట్టి సమాచార హక్కు చట్టాన్ని మనం పూర్తి స్థాయిలో సామాన్య ప్రజలు ఉపయోగించుకోవచ్చు. సెక్షన్ 6(1) ప్రకారం మనం దరఖాస్తు పెడితే 30 రోజుల్లో ఆ పౌర సమాచారాధికారి సమాచారం ఇవ్వాలి. ఉదాహరణకు మనం ఎంఆర్ఓ కార్యాలయంలో పెట్టాల్సిన దరఖాస్తు ఎంపీడీఓ కార్యాలయంలో పెట్టామనుకో, అప్పుడు ఎంఆర్ఓ కార్యాలయంలో ఆ ఎంపీడీఓ కార్యాలయంలో అధికారి సెక్షన్ 6(3) ప్రకారం 5 రోజుల్లోనే ఆ కార్యాలయానికి దరఖాస్తు బదిలీ చేయాలి. అది సెక్షన్ 6(1) ప్రకారం పెట్టిన దరఖాస్తుకు 30 రోజుల్లో కనుక మనకు సమాచారం ఇవ్వకపోతే సెక్షన్ 19(1) ప్రకారం అప్లేట్ అథారిటీ అంటే ఎంఆర్ఓ కార్యాలయం పెడితే ఆర్డీఓ కార్యాలయానికి దరఖాస్తు పెట్టాలి. వారు కూడా 20-25 రోజుల్లో కనుక దరఖాస్తు సమస్య పరిష్కారం చేయకపోతే 90 రోజుల కాల వ్యవధిలో ఎప్పుడైనా సెక్షన్ 19(3) ప్రకారం లేకపోతే సెక్షన్ 18 సబ్సెక్షన్ 1 ప్రకారం కూడా మనం రాష్ట్ర కమిషనర్కు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఈ దరఖాస్తు పెట్టుకునే క్రమంలో 30 రోజుల కాల వ్యవధిలో గనక సమాచారం గనక ఆయా కార్యాలయం అధికారి ఇవ్వకపోతే 100 పేజీలు కానీ 1000 పేజీలు ఉన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఇవ్వాలి. ఇది చాలామంది సామాన్య ప్రజలకు కానీ చాలామందికి తెలియదు. సార్ మీరు 1000 పేజీలు అడిగారు, మరి మేము సమాచారం ఇవ్వలేమని అంటారు. ఆ 1000 పేజీలు అడిగినప్పుడు దానికి ఒక కాస్ట్, 100 పేజీలు సీడీయా, డివిడియా, పెన్ డ్రైవా, ఆ పెన్ డ్రైవ్కి అయితే ఆ కాస్ట్ ఇగో మీరు ఒక పెన్ డ్రైవ్ ఇవ్వండి, అది మనకు నోటీస్ పంపించాలి. అది కూడా ఎప్పుడు 30 రోజుల కాల వ్యవధిలోనే పంపించాలి. ఆ 30 రోజుల కాల వ్యవధిలో పంపించకపోతే సెక్షన్ 7 సబ్సెక్షన్ 3 ప్రకారం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఆ అధికారి సమాచారం ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రెండోది, మనం అడిగిన సమాచారం సకాలంలో ఇవ్వకపోతే సెక్షన్ 20 ప్రకారం రోజుకు 250 చొప్పున 25,000 వరకు పెనాల్టీ వేయవచ్చు మంత్లీ. ఆ వెసులుబాటు కూడా ఉంది. ఇది కమిషనర్కి ఉండే అధికారులు. మీరు ఎన్ని రోజులు అంటే మీరు 3 ఏళ్ల కాల వ్యవధిలో ఎన్ని ఫార్మ్స్ మీ దగ్గరకు వచ్చినాయి, వాటికి ఎన్ని సమాధానం ఇచ్చే? మేము ఆ రోజు మా పీరియడ్లో 36,000 కేసుల వరకు డిస్పోజ్ చేసి 36,000 కేసులు ఒక్కటే రోజులు 100 కేసులు కూడా డిస్పోజ్ చేసిన రోజులు ఉన్నాయి. అదేవిధంగా అత్యధికంగా సోకాజ్ నోటీసులు కూడా నేనే ఇచ్చాను, అత్యధికంగా పెనాల్టీ కూడా నేనే వేశాను, అత్యధికంగా కేసులు పరిష్కారం చేయడంలో కూడా నేను చొరవ చూపించాను. ఎందుకంటే ఏదైతే మనం బాధ్యత తీసుకున్నామో
ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి, మన విధిని మనమంటూ ఒక బాధ్యత ఉండాలి, ఆదర్శంగా ఉండాలని నిరంతరం పనిచేశాను సమాచార హక్కు చట్టం. అంటే ఆర్టీఐ కమిషనర్గా మీకుండే పరిధులు, మీకుండే అర్హతలు ఎంతవరకు ఉంటాయి సార్? అంటే ఏ ఆఫీసర్లను మీరు జడ్జ్ చేయవచ్చు, నిలదీయవచ్చు, అడగవచ్చు? అంటే మీ పరిధి పౌర సమాచార అధికారి అని ఉంటారు. ఉదాహరణకు పిఐఓ, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఉదాహరణ కలెక్టరేట్ అనుకుందాం. అంటే మీకు ఐడియా కోసం, కలెక్టరేట్లో గతంలో జేసీలకు, జాయింట్ కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్కు ఉండేది పిఐఓ. ఇప్పుడు ఏం చేశారు, డిఆర్ఓ, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్. డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్కు మనం నోటీస్ కాల్ ఫర్ చేస్తాం. డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, సమాధానం సూటిగా చెప్పకపోవడం, సమస్యను పక్కదోవ పట్టిస్తే క్రమంలో ఉంటే మనం ఆ పై అధికారికి కూడా నోటీస్ కాల్ ఫర్ చేస్తాం. నోటీస్ కాల్ ఫర్ చేసి డిపార్ట్మెంట్ పరిధులు అంటే ఏముండవు, అది ఏ డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్. ఉదాహరణ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ అనుకో, ఆ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి ఒక బాస్ ఉంటాడు, ఆ బాస్కి ఉండే సబార్డినేటర్కి ఆ ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియాలో పౌర సమాచార అధికారి అని ఉంటారు. ఉదాహరణకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఏ శాఖకు ఆ శాఖ కార్యాలయానికి సంబంధించిన పిఐఓస్ అంటారు, అప్లెట్ అథారిటీ. అంటే పిఐఓ అంటే ఆ కార్యాలయానికి వ్యక్తి, అతని పైన ఇంకో అధికారి. అట్లా హోదాల వారీగా అధికారులు ఉంటారు. ఆ హోదాకు సంబంధించిన అధికారి పని చేయకపోతే ఆ పై అధికారికి కూడా మనం నోటీస్ కాల్ ఫర్ చేస్తాం, లేకపోతే చేస్తాం, లేకపోతే షోకాజ్ నోటీస్ ఇస్తాం. అప్పటికి మాట అయినకపోతే పెనాల్టీ ఇస్తాం. పెనాల్టీలో కూడా ఆయన రెస్పాండ్ ప్రాపర్ కాదు, పెనాల్టీతో పాటు ఆయన సర్వీస్కి సంబంధించిన దాని మీద కూడా మనం గవర్నమెంట్కు రాస్తాం అన్నది. అంటే కమిషనర్ కాకముందు కేవలం ఒక విద్యార్థి ఉద్యమ నేతగా ఉన్న శంకర్ నాయక్ గారు కమిషనర్ అయిపోయిన తర్వాత ఆర్టీఐని అడ్డం పెట్టుకొని దాదాపు 100 కోట్లు సంపాదించింది అనేది అక్కడక్కడ వింటా ఉంటాం మనం. వాస్తవమా, నిజమా? అసలు శుద్ధ తప్పు. పర్లేదు, నిజం చెప్పండి. ఎందుకంటే అసలు 100 కోట్లు అనేది సమాచార కమిషన్లో మీకు చెప్పాలి, చెక్ పవర్ ఉండదు, పెన్ పవర్స్ ఉండవు. ఖాళీ సమాచారంలో వచ్చే దరఖాస్తులు పరిష్కారం చేయడం, సమాజాన్ని తెలియపరచడం. రెండవది, మనకు ఎలాంటి వ్యాపారాలు లేవు. నేటికి సాదాసీదా జీవితం మనది. మనం సాదాసీదా జీవితంతోనే ఉండడం. మనం ఏదైతే విద్యార్థిగా ఎంఫిల్లోనే ఆర్జెనెఫ్, బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప మహనీయుడు, రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ఇచ్చారు. ఎంఫిల్ నుండి కొంత మెరుగుపడడం, తర్వాత పిహెచ్డిలో కూడా మళ్ళీ రాజీవ్ గాంధీ ఫెలోషిప్ రావడం. ఏ డిపార్ట్మెంట్ సార్? నాది లింగ్విస్టిక్ తెలుగు డిపార్ట్మెంట్. తెలుగు డిపార్ట్మెంట్లో గిరిజన సాంస్కృతిక జీవన చిత్రణ మీద పిహెచ్డి పరిశోధన చేసిన. అక్కడ కూడా మనం పరిశోధనలో మనకున్న రీసెర్చ్. మూడోది గిరిజన కెరటం మ్యాగజిన్, ఏది డిగ్రీతోనే స్టార్ట్ చేసిన. ఆ అడ్వర్టైజ్మెంట్ అవి ఇప్పుడు ఉదాహరణ మీ సంస్థలో ఏదైతే ఉందో జర్నలిజంలో ఆ రోజు నుండే మనం మ్యాగజిన్ని రన్ చేయడం. తర్వాత ఎవ్రీ ఇయర్స్ అవార్డు ఫంక్షన్లు పెట్టడం, ఎవ్రీ ఇయర్స్ సేవాలాల్ మహారాజ్ సేవా అవార్డు కావచ్చు, కొమరం భీమ్ అవార్డ్స్ కావచ్చు, వరల్డ్ ట్రైబల్ డే, గిరిజన సాంస్కృతిక దినోత్సవం పెట్టడం. ఇట్లా మంచి సామాజిక కార్యక్రమాలు చేయడం, సామాజిక అంశాల్లో చొచ్చుకొని పోవడం, మంచి మంచి కార్యక్రమాలు చేశాం. మనం వద్దన్నా. నా ప్రశ్న ఏంటంటే ఆర్టీఐని అడ్డం పెట్టుకొని ఎంతవరకు సంపాదించారు మీరు? చాలా మంది బయట అంటారు తప్పు, శుద్ధ తప్పు. చాలా మంది అవగాహన లేని వ్యక్తులు చెప్తూ ఉంటారు. నేను ఇంతకుముందు కూడా ఒక మాట అన్నా. ఎందుకంటే ఆర్టీఐ అనేది కేవలం వచ్చే కేసులను పరిష్కారం చేయడమే. అంతే. చాలా మంది అక్రమాలు ఎక్కడ జరుగుతాయి? బడ్జెట్, చెక్ పవర్ ఉన్న చోట అక్రమాలు జరుగుతాయి, అవినీతి జరుగుతాయి. మన దగ్గర బడ్జెటే ఉండదా, కనీసం మన శాలరీ కూడా మన దగ్గర ఉండదు, ఎక్కడే ఉండదు. అది కూడా గవర్నమెంట్ నుండి మన శాలరీ పడదు. మనకేందంటే అప్పుడు నెలకు ఒక 3 లక్షల రూపాయల వరకు జీతం, మంచి శాలరీ. మళ్ళీ ప్రోటోకాల్ ఉంటుంది. రెండోది టీఏడిఏలు ఉంటాయి. అట్లా మనకున్న ఇప్పుడు మనకి ఏ అలవాట్లు ఉన్నాయి? మన చిన్న స్థాయి, మన చిన్న కుటుంబం, మనకు ఉన్న ఏదైతే జీతంతోని, మనకుండే లోన్లతోని, మనం ఈఎంఐల ద్వారా మనం సక్సెస్ అయ్యాం. ఇప్పుడు చాలామంది ఏంటంటే రూపాయి ఉన్నా దాన్ని అందంగా తీర్చుకొని ఎదిగే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకుండే ఆర్థిక స్తోమత, వాళ్ళకుండే ఆర్థిక పరిస్థితులు, వాళ్ళకుండే ఆలోచన శైలి మీద, విధానాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే స్వయం కృషితో ఎదిగే వాళ్ళ మీద ఇలాంటి అవాకులు చవాకులు వస్తూ ఉంటాయి. ఆ అవాకులు చవాకులకు, తాటాకు చప్పులకు మనం భయపడాల్సిన అవసరం లేదు. సమాజంలో ఒక్కటే మన ఆవేదన, మన ఆలోచన, మన తపన, మన తాపత్రయం సమసమాజ స్థాపనలో
బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే మాట అన్నారు, సార్ మనం ఎన్ని డిగ్రీలు సంపాదించుకున్నాము, ఎంత చదువులు చదువుకున్నాము అనేది ముఖ్యం కాదు. ఆ డిగ్రీల ద్వారా సంపాదించుకున్న విజ్ఞానం కానీ, ఆలోచన కానీ, ఆ చదువుల ద్వారా సమాజానికి ప్రయోజనం జరగాలి, స్వప్రయోజనం జరగాలి అని అన్న విషయాల్ని బాగా నమ్మిన వ్యక్తిని. మనం విద్య ద్వారా విజ్ఞానం, విజ్ఞానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ఆత్మగౌరవం, ఆత్మగౌరవం ద్వారా ఆత్మవిశ్వాసం, ఆత్మవిశ్వాసం ద్వారానే ఇవాళ సమాజంలో మనం ఉన్నతమైన స్థాయిలో ఎదగడానికి చాలా దోహదపడుతుంది. ఇప్పుడంటే గిరిజన సమాజంలో చైతన్యం ఎక్కువైంది కాబట్టి విద్య పట్ల ఎక్కువ మక్కువ చూపుతున్నారు. కానీ దశాబ్ద కాలం కిందనే దాదాపు మీరు తెలుగు డిపార్ట్మెంట్లో పిహెచ్డి అని అంటే విద్య పట్ల మీకు ఎంత మక్కువ ఉందనేది ఇక్కడ అర్థమవుతుంది. ఏంటి సార్ మీకు అంత ప్రేరణ ఇచ్చిన అంశం ఏంది విద్య పట్ల అని అంటే చిన్నప్పటి నుండి విద్యార్థి నాయకుడిగా పనిచేశాను. హాస్టల్ నుండి చిన్నప్పటి నుండి లీడర్షిప్ క్వాలిటీ ఆ రోజు నుండే నా నేపథ్యం చూసిన నా విద్యాభ్యాసం కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే సాగింది. ఎక్కువ మొత్తం నా విద్యాభ్యాసం మొత్తం ఎక్కువ కాదు, పూర్తిగా గౌట్ స్కూలే. చిన్న హాస్టల్, ప్రభుత్వ పాఠశాల. చిన్నప్పుడు 4వ తరగతి 2వ తరగతి నుండి మంచిగా విద్యార్థి నాయకుడిగా ఉండడం, ఆ తర్వాత డిగ్రీలో ఎన్సీసీ సీనియర్ అండర్ ఆఫీసర్ కావడం, తర్వాత ఎన్సీసీ సీనియర్ అండర్ ఆఫీసర్ ఢిల్లీకి పోవడం, తర్వాత ఎన్ఎస్ఎస్లో నేషనల్ క్యాంపులు చేయడం, ఎన్సీసీ ఎన్ఎస్ఎస్. అక్కడ నుండి మనకు ఒక సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం, మన ఒక ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం, మనలో ఒక పటిష్టంగా మనం పనిచేయాలనే ఒక సంకల్పం, అది మనల్ని ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్ళాం. ఆ తర్వాత అక్కడ నుండి మనం నేరుగా సెంట్రల్ యూనివర్సిటీ పీజీ, అక్కడ నుండి బీఈడి పాలమూరు. అంటే మిమ్మల్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు? ఎగ్జాంపుల్ అంబేద్కర్ కానీ, మార్క్సిజం, పూలే, అట్లా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా మనకు చాలా స్ఫూర్తిదాయకమైన విషయం. ఎందుకంటే మనం లెఫ్ట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళం ఉన్నాము, మన సామాజిక సంస్థల్లో పనిచేసిన వాళ్ళం ఉన్నాము. ఎందుకు ఎన్సీసీ కూడా మనకు చిన్న స్థాయిలోనే ఎందుకు మనకి ఇచ్చిందంటే, ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఒకటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జనం కోసం జీవిస్తే జననంలోనే ఉంటావు అన్నట్టు. మనం ఒకటే ఏంటంటే, మనం ఎక్కడున్నా మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, మనం చదువుకున్న చదువు 10 మందికి ఆదర్శంగా ఉపయోగపడాలి, అప్పుడే మన సమాజానికి మనం అంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది అనే విషయాల్ని నమ్మిన వాడిగా మనం ఉన్నతమైన చదువుతో పాటు ఇటు సామాజికంగా ఇతర కరికులర్, ఇప్పుడు ఎన్సీసీ కావచ్చు, క్రీడా రంగంలో కావచ్చు, ఎన్ఎస్ఎస్లో కావచ్చు, అదొక మనకు డిసిప్లిన్ని, ఒక నాయకత్వ లక్షణాలని పెంపొందించడం, మనం క్రమశిక్షణగా ముందుకు పోవడానికి అవి అనేక అంశాలు మనకు దోహదపడడం వల్ల మనం ముందుకు వెళ్ళాం. దాని ద్వారా దశల వారీగా అంచెలవాగా ముందుకు వెళ్ళడానికి, ఎదగడానికి ఒక దోహదపడింది. ఎట్లా సార్? అంటే ఎక్కడ మారుమూల ప్రాంతం నుంచి, అంటే మీ జన్మస్థలం ఎక్కడ, ఎట్లా మీ కుటుంబం ఎడ్యుకేషన్ పరంగా మీకు ఎట్లాంటి సపోర్ట్ ఇచ్చింది? అంటే మా నాన్న అప్పుడు గ్రామీణ ప్రాంతంలో తండాల్లో నాయకత్వం వహించడం, నాయకుడిగా తిరగడం, ఆయన మమ్మల్ని ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో చేర్పించడం, 2వ తరగతి వరకుగా బావోజీగూడెం, మాది భోజ్యా తండా అనే ఒక తండా, పక్కనే గ్రామం బావోజీగూడెం, మరిపెడ మండలం, ఇప్పుడు గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా. ఆ ప్రాంతంలో మనం చిన్నప్పుడే హాస్టల్లో మరిపెడ బంగ్లాల్లో సీతారాంపురం స్కూల్లో మనకు హాస్టల్లో చేర్పించడం, ఆ తర్వాత మళ్ళీ 10వ తరగతి 8th నుండి 10th ఏమో మరిపెడ హై స్కూల్లో చదువుకోవడం, ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా అక్కడే చేయడం. ఇంటర్మీడియట్లో కూడా విద్యార్థి నాయకుడిగా, విద్యార్థులు అప్పుడు గతంలో స్కాలర్షిప్లు వచ్చేవి కావు, స్కాలర్షిప్స్ కానీ సమస్యల మూమెంట్ నేను గొప్పగా చెప్పుకోవడం కానీ మన రికార్డ్స్ అట్లా పని చేసుకుంటూ మనలో ఒక స్ఫూర్తి, మనలో ఉన్న సృజనాత్మకమైన శక్తిని వెలుగులోకి తీసుకురావడం, 10 మందికి మనం నాయకత్వం వహించినప్పుడు ఆ బాధ్యత, విధానం, ఆ పనితీరును చూసి మనకు వచ్చే అప్రిషియేట్ కావచ్చు, మన ప్రోత్సాహం కావచ్చు, అది మనకు చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. ఆ తర్వాత మళ్ళీ డిగ్రీలో చేరడం, డిగ్రీలో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీలో కూడా మళ్ళీ నాయకత్వం వహించడం. మనం ఏమో ఇక్కడ మారుమూల మరిపెడ ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో మళ్ళీ నాయకత్వం వహించడం, అక్కడ నుండి మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీ, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అన్ని వర్గాల ప్రజలతో అక్కడ విద్యార్థి నాయకుడిగా పనిచేయడం, అక్కడ కూడా హాస్టళ్లకు జరుగుతున్న ఎలక్షన్లో మళ్ళీ అక్కడ చైర్మన్గా ఎన్నిక కావడం, అట్లా మనకు విద్యార్థి నాయకుడిగా మనకు అనేక దశల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి మనల్ని ముందుకు సాగడానికి మన ధైర్యము, మన సాహసం, మన నమ్మకం, మన మీద మనకు ఒక ఆత్మవిశ్వాసాన్ని
నింపుకొని ముందుకు అంటే మీరు పీజీ స్టాండర్డ్ సెంట్రల్ యూనివర్సిటీ పీజీ సెంట్రల్ అంటే ఈ రోహిత్ వేముల ఎడ్యుకేషన్ ఉండేనా అది మా తర్వాత జరిగింది. తర్వాత మా తర్వాత నేను బయటకు వచ్చేసాను. యాక్చువల్లీ అక్కడ ఎంఫిల్ కూడా పరిశోధన చేసుకోవడానికి ఆ సీట్ వచ్చినా వదిలిపెట్టేసి నేను తెలంగాణ ఉద్యమంలో అక్కడ ఉంటే మనం పరిశోధన విద్యార్థులుగా రీసెర్చ్ పరంగా బాగా రాణించవచ్చు సెంట్రల్ యూనివర్సిటీ. కానీ ఉద్యమాలు చేయడానికి స్కోప్ ఎక్కువ దొరకదు. ఆ యూనివర్సిటీ పరిధిలోనే స్కోప్ దొరుకుతుంది. కానీ బయటి ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తే పరిశోధకుడిగా విద్యార్థిగా రీసెర్చ్ స్కాలర్గా సక్సెస్ కావడానికి అవకాశం ఉండదని అక్కడ సీటును వదిలిపెట్టేసి ఇక్కడ వచ్చాను. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ చేరి ఆ తర్వాత ఇక్కడ ఎంఫిల్తో పాటు మళ్ళీ పిహెచ్డి నోటిఫికేషన్ వస్తే ఓయూలో పిహెచ్డి అడ్మిషన్. పిహెచ్డి చేసుకుంటేనే ఈ ఉద్యమాలు క్రియాశీల. చదువులో ఇంత బాగా రాణించిన మీరు అసలు ఉద్యమాల వైపు ఎందుకు డైవర్ట్ అయ్యారు, ఎందుకు రావాలనిపించింది? ఆ మూమెంట్ ఏంది? ఆ మూమెంట్ ఏంటంటే ఫస్ట్ నుండి మనం అన్నాం కదా, మన కోసం మనం ఉంటే మనకు మన సీటుకు. నేను వీటితో పాటు కూడా అనేక సందర్భాల్లో ఉద్యోగాలు కూడా కొట్టాను. 2008లోనే సివిల్ పోలీస్ ప్రభుత్వ ఉద్యోగాలు సివిల్ పోలీస్ ఉద్యోగం కొడితే కూడా ఆ ఉద్యోగంలో ట్రైనింగ్ చేసేసి ఆ సర్టిఫికేట్స్ కూడా అక్కడే ఉన్నాయి ఇప్పటికీ. 2 సార్లు 2008 రిక్రూట్మెంట్ 1, రిక్రూట్మెంట్ 2లో సివిల్ పోలీసు సబ్ ఇన్స్పెక్టరా కానిస్టేబుల్ కాదు, పీసీ. ఆ రోజుల్లో మనకుండే అర్హతలను బట్టి మనం అది చేసాం. ఆ తర్వాత మన లాంటి ఫ్రెండ్స్ చాలా మంది ఏంటంటే మనం 10 మందికి ఉపయోగపడే వాళ్ళం, మనం 10 మందికి సమాజాన్ని చైతన్యపరిచే గొప్ప అవకాశం ఉంది. చదువుకొని ఉద్యోగం ఉంటే నువ్వు నీ కుటుంబం మంచుకుంటావు. మనకున్న గొప్ప అవకాశాలు పోరాటాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు ఈ సమాజాన్ని భారతదేశంలోనే ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని, అతిపెద్ద రాజ్యాంగాన్ని, 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూల్తో కూడుకున్న చక్కటి రాజ్యాంగాన్ని రూపొందించి అందులో మనకుండే హక్కులు చట్టాలను గురించి అవకాశం కల్పించిన బాబాసాహెబ్ స్ఫూర్తితో మనం సమాజం కోసం పనిచేయాలనే ఒక విధానాల్ని అలా ఆనాటి నుండి చిన్నప్పటి నుండి ఉద్యమాలు ఇవన్నీ తోడు కావడం వల్ల తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించాం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి మనకంటూ ఒక ప్రత్యేకత ఉండడం వల్లే ఈరోజు నన్ను ఒక రాష్ట్ర సమాచార కమిషనర్ స్థాయికి ఎదగడానికి. అంటే అప్పుడు ఉద్యమాలలో కూడా మీరు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ వేదికగానే కాకుండా విద్యార్థి నాయకుడిగా జేఏసీ విద్యార్థి నాయకుడిగా ఉద్యమకారులుగా పనిచేశాం ఫస్ట్ నుండి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని నాయకత్వం వచ్చింది కేసీఆర్. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్ర సాధన కోసం కృషి చేస్తున్న క్రమంలో మేము సెంట్రల్ యూనివర్సిటీలో కూడా విద్యార్థి ఉద్యమకారులుగా పాల్గొనే వాళ్ళం. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుండి కూడా జేఏసీ ఏర్పడింది. ఏమన్నా సంఘాలలో పనిచేసిరా మీరు? గిరిజన సంఘాలలో ఎల్హెచ్పిఎస్ కానీ నంగారబీర్ కానీ అట్లా ఏమన్నా చేసి? అలా కాకుండా మనం గిరిజన విద్యార్థి సంఘాన్ని పనిచేశాము. ఆ తర్వాత గిరిజన సంక్షేమ సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్గా నేనే సేవలు అందించాను. ఆ తర్వాత ఈ సేవా ఫౌండేషన్ ద్వారా ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆనాడు తండాల గ్రామ పంచాయతీ ఏర్పాటు కోసం కూడా అనేక ప్రాంతాల్లో కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆర్టికల్స్ రాయడం, ఆ తర్వాత తండాల గ్రామ పంచాయతీ గత ప్రభుత్వంలోనే ఏర్పడడం, ఆ తర్వాత అనేక హక్కుల గురించి చట్టాల గురించి మన గలం ద్వారా చైతన్యపరచడం, మనకంటూ ఒక ప్రత్యేకత మనం పనిచేసామనేది ఒక ఆత్మవిశ్వాసం, ఒక ఆనందం అనేది ఎట్లుంటుంది సార్? అంటే మీరు డాక్టర్ రాజేష్ నాయక్ గారు కావచ్చు, లేదంటే అక్కడ నెహ్రూ నాయక్ గారు, ఇట్లా మన గిరిజన విద్యార్థి నేతలు చాలా మంది యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మీరంతా ఏ రకంగా కలిసి పనిచేసేది, ఒకరినొకరు ఎట్లా సమన్వయం చేసుకునేది? ఆ రోజుల్లో సీనియర్లు మాకన్నా ముందు, ఇప్పుడు మీరు అన్నట్టు ఎస్టీ ఎస్సీ విద్యార్థి సంఘాల్లో పనిచేశారు అన్నవాళ్ళు, ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థి నాయకత్వం వహించిన ఆ ఆలోచన విధానము ఇక్కడ ఈ ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసే క్రమంలో చాలా దోహదపడినాయి అన్నట్టు. పడి ఆనాడు మనం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ముందు కూడా ఒక పెద్ద బహిరంగ సభను నిర్వహించాము. గిరిజన రణబేరి అని, గిరిజన గర్జన అని, అట్లా అనేక కార్యక్రమాలు జేఏసీలో పనిచేస్తూనే మన సమాజాన్ని చైతన్యపరచడం, ఈ వర్గాల ప్రజల్ని కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి మన వంతు మనం కృషి చేసి చైతన్యపరిచే వాళ్ళం. అది మనకు చాలా మంచి. ఎట్లుండేది మీకు? డాక్టర్ రాజేష్ నాయక్ గారికి మంచి సత్సంబంధాలు ఉండేవని విన్నాం మేము. ఎట్లా ఏం చెప్తారు ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే? చాలా మంచిది అన్నవాళ్ళు మాకందరికి స్ఫూర్తి. ఎందుకంటే మాకన్నా ముందే అటు నిజాం కాలేజీలో కావచ్చు, ఇటు ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు వారు చేసిన కృషి కానీ, వారు గతంలో పోరాటాన్ని మా సమాజాన్ని ఏకం చేయడంలో మన లాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం,
వాళ్ళ ఎంకరేజ్మెంట్ చేయడం, విద్యార్థి ఉద్యమకారులను మనం ఇలా పనిచేయాలి, మనం నాయకత్వం వహించాలి, మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళు గూడాలకు అక్కడికే పరిమితం అవుతున్నారు. ఈ సమాజంలో అన్ని వర్గాలకు హక్కుల కోసం, విద్యార్థి ఉద్యమాల కోసం మనం పనిచేస్తేనే సమాజ చైతన్యపరచడం కోసం మనం కృషి చేయవచ్చు అనేది బాగా ఎంకరేజ్మెంట్ జరిగేది. చాలా సంతోషదాయకమైన విషయం. కానీ మీరు అనుకున్నారా నేను చేసిన ఉద్యమానికి కమిషనర్గా గుర్తించిరు ఇదే నా స్థాయి అని అనుకున్నారా, లేదంటే ఇంకా? అది లేదు 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 మనం ఒక స్పష్టత ఉంది. 2018-19లోనే డాక్టరేట్ కంప్లీట్ చేసేసాను, పిహెచ్డి పూర్తి చేశాను. మనం ఒకటే, విద్యను నమ్ముకొని చదువును నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఎక్కడ వృధా కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు విద్యార్థి ఉద్యమకారులుగా మనం పనిచేసిన అనేక సంఘటనలు అవి మనకు ఒక స్ఫూర్తినిచ్చిన క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ కావచ్చు, లేకపోతే ఇటు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఈ పనిచేసిన పని మన ఉద్యమ స్ఫూర్తిని ఇవ్వడం వల్ల ఆ స్ఫూర్తితో మనం అనేక కార్యక్రమాలు చేసేసి తప్పకుండా మన ముందు ఇక ఈ చిన్న వయసులోనే ఇక్కడ వరకు వచ్చాం. ఇలా విద్యార్థి ఉద్యమకారులు చూసాం, జర్నలిస్ట్గా పనిచేసాం, అదేవిధంగా మనకుండే ఈతో లాలో LLB కంప్లీట్ చేసుకొని హైకోర్టులో కానీ లాలో కానీ అది ప్రాక్టీస్ చూస్తున్నాం. అంటే అడ్మినిస్ట్రేషన్ కూడా చూసాం. అంటే మనం సమాజంలో ఉన్న అన్ని కోణాల్లో అన్ని అంశాల పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉంటే మనం ఎక్కడైనా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్ని డిగ్రీలు సంపాదించుకొని భారత రాజ్యాంగాన్ని అనేక దేశాల్లో, లండన్ కానీ ఇతర దేశాల్లో వెళ్ళి అక్కడున్న రాజ్యాంగాలు కావచ్చు, ఆదేశిక సూత్రాలు కావచ్చు, ఆ దేశాల రాజ్యాంగాలను చదివి అనేక అంశాలని స్వీకరించి రాజ్యాంగంలో పొందపరిచి ఇవాళ దేశానికి ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగ పొందపరిచారంటే వారి కృషి. అట్లా మనం కూడా సమాజాన్ని అన్ని కోణాల్లో చూసి మన వర్గాలకు, వెనుకబడిన ప్రజలకు, పేద ప్రజలకు మనం ఏ విధంగా దోహదపడతాం, మన ఆలోచన విధానం, మనకున్న విజ్ఞాన సంపద సమాజానికి ఎట్లా చైతన్యపరుస్తాం. ముఖ్యంగా ఇప్పుడున్న యువత భారతదేశంలో ప్రపంచ దేశాల్లోనే యువత చూస్తే 25% మాత్రమే, కానీ భారతదేశంలో ఉన్న యువత 50% పైచినుకు ఉన్నారు. అలాంటి యువతను ఒక సన్మార్గంలో నడిపించడానికి, సమాజానికి చైతన్యపరచడానికి యువత నిరంతరం ఒక మానవ వనరులుగా తయారు కావాలి. ఇప్పుడు జపాన్ కానీ ఇతర దేశాలు చూస్తే ఆ దేశం పారిశ్రామిక రంగాలకే సవాలు ఇసే స్థాయిలో ఉంది. మన దేశంలో కూడా యువత మంచి శక్తి సామర్థ్యం ఉన్న యువతను మనం ఒక సన్మార్గంలో తీసుకెళ్లడానికి మనవంతు మనం ప్రయత్నం చేయాలి. ఇలా యువత విద్యార్థులు చదువును ఆయుధంగా చేసుకొని ఉన్నతమైన స్థాయిలో ఎదగాల్సిన అవసరం ఉంది. కానీ యువత ఇవాళ ఫోన్లకు లేకపోతే వివిధ మారక ద్రవ్యాలకు బానిస ఏర్పడి తమ మంచి జీవితాన్ని పాడు చేసుకుంటున్న క్రమంలో కూడా ఉన్నాయి. నేను గతంలో కూడా అనేక సంస్థలకు, ఐడ్రీమ్ కానీ ఇతర సంస్థల్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇదే విషయాన్ని కీలకంగా తీసుకున్నాను. యువతకు నా సూచన ఒకటే, మీ సిగ్నేచర్ స్టూడియో ద్వారా పోటీ ప్రపంచ యుగం, ఈ పోటీ ప్రపంచ యుగంలో కాలక్రమేణా అనేక టెక్నాలజీ మార్పు వస్తున్నాయి. ఈ మార్పును దృష్టిలో పెట్టుకొని మన తల్లిదండ్రుల కష్టాలని వృధా చేయొద్దు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న విద్యార్థులు మంచి పట్టుదల ఉంటుంది, మంచి సంకల్పం ఉంటుంది, కష్టపడే తత్వం మన సొంతం అనేది మర్చిపోకూడదు. కానీ వాటిని ఒక సన్మార్గంలో, ఒక క్రమశిక్షణతో, ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని మన సమాజాన్ని మనం ఉపయోగపడాల్సిన అవసరం ఉంది. ఇవాళ అనేక మంది విద్యార్థులు కొంత చదువులు చదివి వాళ్ళకున్న ఆర్థిక స్తోమతలను, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చాలామంది ఆత్మస్థైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. అట్లా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా విద్య ద్వారా విజ్ఞానం, విజ్ఞానం ద్వారా చైతన్యం, చైతన్యం ద్వారా ఆత్మగౌరవం, ఆత్మగౌరవం ద్వారా ఆత్మవిశ్వాసం, ఆత్మవిశ్వాసం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరువయ్యే క్రమంలో మీరు ఎక్కడ వెనకడుగు వేయకుండా ప్రయత్నం చేయండి. మీరు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఒక మారుమూల తండాల నుండి ఇవాళ మాలోతు పూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఆదర్శంగా నిలబడింది. ఇలా అనేక మంది ఇవాళ మనకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. మనం కూడా ఈ సమాజాన్ని, మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఈ చరిత్రలో అనేక మంది పుడుతూ ఉంటారు, అనేక మంది గిడుతూ ఉంటారు. కొందరు మాత్రమే చరిత్రను సృష్టిస్తారు, కొందరు మాత్రం చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడతారు. అట్లా మనకంటూ చరిత్రలో ఒక ప్రత్యేకమైన పేజీ నిలబడాలి. ఇవాళ ఉదాహరణ నా జీవిత ప్రస్థానం తీసుకోండి. అతి చిన్న వయసులోనే RTI కమిషనర్ ఎదిగినా అని గర్వంగా, సగర్వంగా చెప్పుకునే స్థాయికి నేను ఇవాళ మీ స్టూడియోలో వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి వచ్చానంటే
దాని వెనక శ్రమ, దాని వెనక అనేక నిద్రాలు, అనేక కష్టం అనేది, కఠోర దీక్ష అనేది ఉంది. కాబట్టి విద్యార్థులారా, యువత, ఈ కాలక్రమమైన ఈ పోటీ ప్రపంచ యుగంలో మీరు మీ తల్లిదండ్రుల శ్రమని వృధా కాకుండా, తల్లిదండ్రులు కూడా చాలామంది మేము ఎలా బతికినా పర్వాలేదు కానీ మా పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచి ఉన్నతమైన స్థాయిలో ఎదగాలి, మేము పడ్డ శ్రమ మళ్ళీ నా పిల్లలు పడొద్దని ఏ నమ్మకంతో, ఏ విశ్వాసంతో అయితే మిమ్మల్ని పంపిస్తారో ఆ నమ్మకాన్ని ఒమ్ముగలగకుండా సమాజ చైతన్యం కోసం మీరు చదువుకున్న చదువుల ద్వారా ఉన్నతమైన స్థాయిలో ఎదిగి ఈ దేశ పౌరుడిగా ఈ దేశానికి సేవలు అందించే స్థాయిలో ఎదగాలంటే మీ చదువుని ఆయుధంగా చేసుకొని మీలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలుగులోకి తీసుకొచ్చి, అది క్రీడా రంగమా, సాంకేతిక రంగమా, లేకపోతే సాంస్కృతిక రంగమా, మీకు నచ్చిన ఒక రంగాన్ని ఎంచుకొని మీకంటూ ఒక ప్రత్యేకతను ఎప్పుడైతే మీరు ఎంచుకుంటారో అప్పుడే సమాజంలో మీకు గుర్తింపు ఉంటుంది. కానీ సార్ ఈ ఇంటర్వ్యూలో మీరు 2-3 సార్లు మనం మన కోసం బతకడం కంటే సమాజం కోసం బతకడం ఉత్తమం అన్నారు కదా. మరి ఆ లెక్కన చూసుకుంటే ఈరోజు అతి చిన్న వయసులో ఆర్టీఏ కమిషనర్ ఎదిగిన శంకర్ నాయక్ గారు తన సామాజిక వర్గం కోసం ఏం చేసిండు అనేది కూడా అప్పుడప్పుడు కొన్ని సంఘాల నాయకుల దగ్గర పోయినప్పుడు చెప్తారు. వ్యక్తిగతంగా ఆయన ఎదిగింది తప్ప మా సమాజానికి ఏం చేయలేదు అనే రకంగా మాట్లాడదు. గిరిజన సమాజానికి ఏం చేసిరు మీ వంతుగా అంటే ఏం చెప్తారు? ఇది చాలామందికి మనం వాళ్ళ విజ్ఞానానికి వదిలిపెట్టాలి. ఎందుకంటే మన చిన్న వయసు, మనకున్న పరిణామాలు, విధానాలని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. మనం ఒక అడ్మినిస్ట్రేషన్గా పనిచేసాం. నేను ఏం చేశాననేది చెప్పుకోవడం కన్నా నా దగ్గర వచ్చి నన్ను అప్రోచ్ అయ్యి వాళ్ళకుండే సమస్యలు కానీ వాళ్ళకుండే విధానాలు చెప్పినప్పుడు మనం ఏ విధంగా దోహదపడ్డామనేది వారి విజ్ఞాతకే నేను వదిలిపెడుతున్నాను. అయితే కొంతమంది ఏంటంటే కొన్ని విషయాలకు రుచి మరిగిన వాళ్ళు, కొన్నిటికి అలవాటు పడ్డవాళ్ళు, ఎప్పుడు నెగిటివ్ థింకే ఉంటుంది. కానీ ఈ సందర్భంగా ఈ స్టూడియో వేదికగా మళ్ళీ ఈ సమాజంలో ఉన్న అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు నెగిటివ్ థింక్ ఉండొద్దు. అవతల వ్యక్తి మనకు ఎలాంటి క్వశ్చన్లు వేసినా, ఎలాంటి మన మీద ప్రశ్నలు కానీ ఎలాంటి వదిలిపెట్టినా దాన్ని పాజిటివ్గా మలుచుకొని మనం దాన్ని సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. సమాజం ఏం చెప్తుంది, మనకున్న పరిధి ఏంది, ఆర్టీఐ ద్వారా ఈ సమాజాన్ని చైతన్యపరచవచ్చు. ఈ సమాజానికి ఎవరికైనా సమాచారం రాలేదంటే ఆ సమాచారం ఇప్పించడంలో ప్రయత్నం చేస్తాం. ఎవరికైనా మనకు ఒక సమస్య ఉంది, ఈ అధికారి చేయట్లేదంటే నా దగ్గర నన్ను సంప్రదిస్తే అరే ఫలాని వ్యక్తి వస్తుండు, ఈ సమస్యను పరిష్కారం చేయి, సమస్య పరిష్కారం చేసే అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ, లా పరంగా కానీ, లీగల్ పరంగా కానీ, యాజ్ పర్ రూల్ పరంగా ఇది ఉంది అని చెప్పడానికి స్కోప్ దొరుకుతుంది. లేకపోతే అనేక మంది విద్యార్థులు, మీరు ఒక మాట అన్నారు, కోచింగ్లు కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఇలా భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్కి అడగండి, శంకర్ నాయక్ ఏం చేసిందో తెలుస్తుంది. హెచ్ఐపి ఇన్స్టిట్యూట్ అడగండి, ఆర్సి రెడ్డి గారికి అని అడగండి. సివిల్స్ పేద విద్యార్థులకు 10 మంది 20 మంది ₹1 లేకుండా స్టిల్ నౌ నేను ఏం చేశామని నేను చెప్పుకోవడం కన్నా నారాయణ సంస్థ, శ్రీ చైతన్య సంస్థ, లేకపోతే వివిధ ఏ ప్రైవేట్ విద్యా సంస్థలైనా అంటే మన శక్తి మేరకు మనకు సాధ్యం అసాధ్యాలు, అసాధ్యాలని కానీ ఎక్కువ మోతాదులో విద్యార్థులకు బాధ చేసి చాలా, నేను ఇప్పటికీ చెప్పుకోను. మొన్న కూడా బీటెక్ అడ్మిషన్లు అంటే మనం చెప్పుకోవడానికి స్కోప్ ఉండవు కొన్ని పనులు. అంటే మీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను ఏదో మొన్న యూనివర్సిటీలో చిన్న పని ఉండి పోయినా, అదేదో ఆ డి హాస్టల్లో కూడా పోతే స్టిల్ ఇప్పటికీ మీ పేరు మీద ఉన్న రూమ్ లోనే ఒక దాదాపు 10-15 మంది విద్యార్థులు ఉంటున్నారు, చదువుకున్నారు, ఉద్యోగాలు కొట్టారు. ఏందా బాబు ఎవరిది రూమ్ అంటే పలానా, అప్పుడు శంకర్ అన్న మాకు చెప్తే మేము అకామిడేషన్ ఉంటున్నాం ఇక్కడ అది అని చెప్తున్నారు. అది గొప్ప విషయమే కదా. నేను ఎక్కడ చెప్పుకోను, అక్కడే కాదు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా నేను చెప్తే మళ్ళీ వాళ్ళ ప్రయోజనాలకు ఎందుకు ఆటంకం. అంటే కొందరు చేసేది గోరంతా, చెప్పుకునేది కొండంతా. కానీ మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు మీరు నా దృష్టికి వచ్చి మనం ఒకరికొకరు సంప్రదించుకుంటేనే విషయాలు వెలుగులోకి వస్తాయి. అట్లా మనం సమాజానికి చిన్న వయసులో ఒక మ్యాగజైన్ని స్థాపించి ఆ అంశాలను, ఆ చట్టాలను, ఆ పథకాలను, ఆ సంక్షేమ కార్యక్రమాలను 2010లో మ్యాగజైన్ స్థాపించినానండి. నా వయసు ఆనాటికి ఎంత, డిగ్రీ కంప్లీట్ అయ్యి పీజీలో అడుగేశాను. అంటే చూడండి, ఆ రోజుల్లోనే వ్యాసాలు రాశాను. ఒక స్ఫూర్తి
భీమా నాయక్ అని ఆనాడు ఒక చిన్న పేపర్ పత్రిక పెట్టుకున్నాడు. వాళ్ళ కొడుకు ఇవాళ హైకోర్టు జడ్జి, ఓకే. మన తూకారాం సార్ అని పేరు గౌరవంగా సంబోధించాలి కాబట్టి చెప్తాను. తూకారాం గారు ఒక చిన్న మ్యాగజిన్ నడిపించేది 2వ పేజీ. అది కూడా నేను సెంట్రల్ యూనివర్సిటీ లైబ్రరీలో అడుగుపెట్టినప్పుడు ఆ మ్యాగజిన్ పేపర్ కనిపించింది. అరే మనం ఎందుకు పేపర్ స్థాపించకూడదు, మనం ఎందుకు మ్యాగజిన్ స్థాపించకూడదు అని ఆ రోజుల్లోనే RNI నెంబర్ ఢిల్లీ ఎన్ని ఉంటాయి ఆ రోజు, NOC రావాలి, కలెక్టరేట్లో పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది, అన్ని చేసి ఒక పేపర్ని స్థాపించి ఫౌండర్ ఎడిటర్గా ఉంటూ అనేక సేవలు, మనకున్న అరకొర ఆర్థిక మనకున్న ఆర్థిక పరిస్థితులతో అనేక మంది మేధావులను ఇంటర్వ్యూ చేయడం, సంక్షేమ పథకాలు రాయడం, గిరిజన సంక్షేమ శాఖలో కానీ ప్రభుత్వం కానీ చేస్తున్నట్టు ప్రభుత్వానికి ప్రజలకు ఒక సమన్వయకర్తగా ఉండి అనేక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చి రావడం. ఇవాళ నేను రాసిన మ్యాగజిన్ పుస్తకాలు ఉన్నాయి, నేను రాసిన గిరిజన ఉద్యమ చరిత్ర ఉంది, నేను రాసిన తెలంగాణ సాంస్కృతిక జీవన చిత్రకం పుస్తకం ఉంది, నేను రాసిన బంజారా సంస్కృతి ప్రదర్శన పుస్తకం ఉంది, నేను రాసిన పరిశోధన ఉంది. మొత్తం ఎన్ని రాశారు సార్ అట్లా పుస్తకాలు? ఇప్పటివరకు 4 పుస్తకాలు. ఒకటేమో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ పబ్లికేషన్ చేసింది, ఒకటేమో నేను పబ్లికేషన్ చేశాను నా సొంత కృషితో, ఒకటేమో మొన్న ISNB అంటే ప్రాచుర్యం, దేశంలో మంచి పేరున్న సంస్థ. అంటే ఇట్లా ఒక 5-6 పుస్తకాలు రాశాం. అంటే మనం ఏదైనా ఒక రాజకీయ నాయకుడిని కాదు, ఒక మంత్రిని కాదు, ఒక ప్రజాప్రతినిధులు కాదు, పెద్ద కుటుంబ నేపథ్యం కూడా కాదు. మనం ఉన్న విజ్ఞానాన్ని, మనకున్న ఆలోచన విధానాన్ని అది అక్షర రూపంలో సమాజాన్ని చైతన్యపరచగలిగిన. నేను గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది, నువ్వు ఏం చేశావు నాన్న అని అనేక సందర్భాల్లో చాలామందికి నేను చెప్తూ ఉంటా. మనం ఏం చేశామన్నా, ఇవాళ సిగ్నేచర్ స్టూడియో ఉంది, రేపనాడు మహేందర్ గారి కావచ్చు, మీ సంస్థ అధినేత గురించి కావచ్చు, ఈ సమాజం నుండి ఒక సంస్థను స్థాపించి అనేక మంది వ్యక్తుల కళల్ని, అనేక మంది జీవితాల్లో చీకటిగా దాగి ఉన్న విషయాల్ని వెలుగులోకి తీసుకురావడానికి సిగ్నేచర్ స్టూడియో అనేక విధాలుగా దోహదపడింది. నేను అనేక సందర్భాల్లో చాలా సంబరపడుతూ ఉంటా. ఆ మధ్యకాలంలో డిజిటల్ మీడియా ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక కార్యక్రమం నిర్వహించారు. దాన్ని హరీష్ రావు గారు రిబ్బన్ కట్ చేసి మహేందర్ గారు మాట్లాడుతుంటే నేను చాలా పులకరించిపోయా. నిజంగా చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా. అంటే ఈ బిడ్డ ఆ నిజామాబాద్ ప్రాంతం నుండి వచ్చి అక్కడ అంతమందికి కోఆర్డినేషన్ చేసి మాట్లాడుతుంటే ఇక దానికన్నా ఏం గర్వకారణం? ఇంకా మహేందర్ గారి దగ్గర నుండి మనం ఏం కోరుకుంటాం? అంటే సమాజం చూసే కోణంలో ఉంటుంది. అది పాజిటివ్ కోణంలో చూస్తే మన మనసు పాజిటివ్ కనబడుతుంది, నెగిటివ్ కోణంలో చూస్తే నెగిటివ్ కనబడుతుంది. అంటే మన వ్యక్తి అక్కడ ఎదిగాడంటే మేము చెప్పొద్దు, కానీ RTI కమిషనర్ ఉన్నప్పుడు అనేక మంది ఉద్యోగస్తులు నా ద్వారా ఏం సేవలు పొందారో నాకు తెలుసు. అనేక మంది వారి వారి పోస్టింగ్ విషయంలో కావచ్చు, ప్రమోషన్ విషయంలో కావచ్చు, వాళ్ళకు ఉండే వివిధ కోణాల్లో వాళ్ళు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంటే అట్లా మనం చాలా మంచి కార్యక్రమాలు చేశాం. మంచి జరుగుతుంది. నేను సిగ్నేచర్ స్టూడియోని కూడా స్ఫూర్తిగా అనేక సందర్భాల్లో చూశాను. భవిష్యత్తులో చూద్దాం. మనం ఒకటే, ఎవరైనా మీ స్థాయిలో మీ గ్రామాలకు మీరే కథానాయకులు కాండి, మీ ప్రాంతాలకు మీరే నాయకత్వం వహించండి. రాబోయే తండాల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మన సమాజాన్ని యువత ఒక స్ఫూర్తిదాతగా ఉండాలి. ఉందా సార్ మీకు ఏమైనా రాజకీయంగా ఏదైనా ముందుకెళ్ళాలనే ఆలోచన ఉందా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? రోజువారీ కార్యక్రమాలు ఏంది? సామాజిక కార్యక్రమాలు, సమాజ సేవలోనే ఉన్నాను. సమాజ సేవలో, సామాజిక కార్యక్రమంలో ఉన్నాను. యువత మీ ప్రాంతాలకు మీరే కథానాయకులు వహించాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా గిరిజన గూడాల్లో, తండాల్లో. ఎందుకంటే ఎన్నికలు అనగానే ఉరుకులు పరుగులకు, లేకపోతే మత్తు పానీయాలకు, లేకపోతే వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చే ప్రలోభాలకు తలవంగకుండా గ్రామాల్లో, తండాల్లో ఉన్న సామూహిక కుటుంబం, పెద్ద కుటుంబాల్లో విభజించు పాలించు అనే కుట్రలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ కుట్రలకు కాకుండా తండాలను ఒక మంచి ఐకమత్యంతో చాటి మీరే అందరూ ఒక సమావేశం ఏర్పడి ఏకగ్రీయంగా ఎన్నిక కావడానికి మీరు ప్రయత్నం చేస్తే ప్రభుత్వం నుండి కూడా మంచి నిధులు వస్తాయి. మీరు కూడా తండా అభివృద్ధి కోసం మంచి దోహదపడిన వాళ్ళం అవుతారు. ఎందుకంటే యువతకు, చదువుకున్న విద్యావంతులుగా నా విజ్ఞప్తి ఏంటంటే, ఉండేది బడ్జెట్ రూపాయి, కానీ మనం ఖర్చులు చేసుకునేది పదుల సంఖ్యలో, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో. కాబట్టి దీన్ని అలాంటి అంశాలకు పారదోలకుండా, అలా అంశాలకు పాలుపలకుండా చాలా చక్కగా ఈ ఎన్నికల్లో
మీ ప్రాంతాలకు మీరే ఒక ఆదర్శవంతమైన నాయకత్వం వహించి మంచి చదువుకున్న వ్యక్తి, అవగాహన ఉన్న వ్యక్తి, మన ప్రాంతానికి, మన గ్రామానికి, మన ఏరియాకు నాయకత్వం వహించి సర్పంచ్ ఎన్నికైతే మంచి కార్యక్రమాలు చేస్తారు, మంచి అభివృద్ధి చేస్తారని మీరందరూ నిర్ణయం తీసుకొని స్వతంత్రంగా మంచి ఏకగ్రీవ తీర్మానం చేసుకొని పోటీలకు పోకుండా, ఇగోలకు పోకుండా మంచిగా ఎన్నికల్లో మంచి ఏకగ్రీవ తీర్మానం చేసుకొని ఎన్నికలకు ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది నా సూచన, నా సలహా. ఎందుకంటే ఇప్పుడున్న అవకాశాలు చాలా అరుదుగా, చాలా లాంగ్ టైం తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికే వివిధ సమస్యలు ఏమున్నాయి ఏంటిదనేది నాకన్నా ఎక్కువ మీకు ఉన్నాయి కాబట్టి క్షేత్రస్థాయిలో ఎక్కడ ఎమోషన్లకు పోకుండా మంచి అవకాశాలని సద్వినియోగం చేసుకొని ప్రాంత అభివృద్ధి కోసం కఠోరమైన దీక్షతో, ఒక మంచి క్రమశిక్షణతో మీరు అనుకున్న లక్ష్యాల వైపు అడుగులేసి ప్రాంతానికి, ప్రజలకు, తల్లిదండ్రులకు ఒక ఆదర్శవంతమైన పేరు ప్రఖ్యాతలు పొందే దిశగా మంచిగా ఉండాలి, మంచిగా సాగాలి మీ ప్రయాణం అని చెప్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన సిగ్నేచర్ స్టూడియో వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా మరెన్నో అంశాల మీద మళ్ళీ మీ ముందుకు వస్తా, అనేక విషయాలను మీతో పంచుకుంటా. ఇప్పుడు మనకున్న అనుభూతి, అనుభవాలు, ఆ అవకాశాలు అనేక విషయాల మీద పనిచేసిన అనుభవాలు ఉన్నాయి కాబట్టి సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి వివిధ ఇంటర్వ్యూ రూపంలో సమాజాన్ని, మన విజ్ఞానాన్ని, మనకున్న ఆలోచనని పంచడానికి నేనైతే సిద్ధంగా ఉన్నా. వాళ్ళు మన ఆలోచనలు తీసుకునే క్రమంలో మీతో ఎప్పుడు మీ ముందుంటానని తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై సేవాలాల్. సార్, చివరగా ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక నిబద్ధత కలిగిన విద్యార్థిగా మీ చదువును పూర్తి చేసుకున్నారు, ఒక నిబద్ధత కలిగిన సామాజిక తెలంగాణ ఉద్యమకారుడిగా ఉద్యమాల్లో క్రియాశీలకంగా రాణించారు, ఒక నిబద్ధత కలిగిన ఒక జ్యుడిషియల్ వ్యవస్థలో పనిచేశారు, అయిపోయింది. కానీ అంతిమ లక్ష్యం ఏంటి శంకర్ నాయక్ జీవితంలో? లేదంటే అరే ఇది ఇంకా చేయాలి, నా శ్వాస ఆగేంత వరకు ఇది చేయాలని అలాంటి ఏమైనా అంతిమ లక్ష్యాలు ఉన్నాయా? చేస్తే అది ఏంటంటే ఏం చెప్తారు? 100% అంతిమంగా ఒక స్థాయిలో, తారాస్థాయిలో సేవలు అందించినప్పుడు ఆ స్థాయిలో సమాజాన్ని చూసి, ఆ స్థాయిలో మనం ఎదిగి కింది స్థాయిలో, గ్రామీణ స్థాయిలో ప్రజలను ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్న విధానాలు కావచ్చు, లేకపోతే ప్రజాస్వామ్యంలో వాళ్ళ హక్కును భంగం కలిగించే క్రమంలో కావచ్చు, ప్రజాస్వామ్యంలో అనేక చట్టాలు, హక్కులు ఉన్న తర్వాత కూడా మోగబోతూ ఉంటాయి. అది పోలీస్ శాఖలో కావచ్చు, తహసీల్దార్ శాఖలో కావచ్చు, వివిధ శాఖలో ఎక్కడైనా కావచ్చు. న్యాయం ఉన్న అన్యాయానికి గురి అయి కొన్ని దుష్ట శక్తులు దాని చుట్టూ ఇన్వాల్వ్ అయిన తర్వాత అనేక గొంతులు మోగబోయి అనేక హక్కులు భంగం కలుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో విద్యావంతుడుగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థలో సేవలు అందించిన బిడ్డగా ఎప్పుడు నా గొంతు, నా కలం, నా గలం సమాజ పక్షాన, సమాజం కోసమే ఉంటుందన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు తెలియజేస్తున్నా అంటే దేవుడు ఒక గొప్ప వరం ఇచ్చిండు నాకు. చిన్న వయసులోనే ఈ అంశాల గురించి, ఈ అడ్మినిస్ట్రేషన్ గురించి పనిచేసే గొప్ప అవకాశం ఇచ్చారు. ఇంతకుముందు మీరు అన్నారు శంకర్ నాయక్ ఏం చేశారని, కానీ నేటికి స్టిల్ అది అధికారుల నుంచి కావచ్చు, ప్రజల నుండి కావచ్చు, నా ఫోన్ నెంబర్ ఇప్పటికీ గూగుల్లో సెర్చ్ చేస్తే ఉంటుంది. ఈ సందర్భంగా మీ స్టూడియోలో కూడా చెప్తున్నా, 9908817986. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా అది ఆర్టీఐ గురించి కావచ్చు, ప్రజల గురించి కావచ్చు, సమస్యల గురించి కావచ్చు, నా శక్తి మేరకు మీ సమస్యల్ని, మీ అంశాల మీద నేను పరిష్కారం కావడానికి నేను ఎప్పుడు సదా మీ సేవల్లో ఉంటా. మీ సేవకుడిగా మీ శంకర్ నాయక్ ఎప్పుడు మీ ముందు ఉంటా అనేది మాత్రం నమ్మకంగా, గర్వంగా చెప్పగలుగుతాను. గ్రేట్ టు సీ యూ సార్. చాలా అద్భుతంగా చెప్పిర్రు. పిలవంగానే మా స్టూడియోకి వచ్చి అనేక అంశాల మీద సుదీర్ఘంగా మాట్లాడినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. జై హింద్, జై సేవాలాల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.